చంద్రమౌళీశ్వరం మల్లాం గ్రామం అనకాపల్లి జిల్లా నందు గల విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం నందు మెర్కాబా జ్ఞానమందిరం నందు గల నిత్య అగ్నిహోత్రం ప్రాంగణంలో శ్రీ ఆనంద్ కుమార్ 108 రోజుల అఖండ ధ్యాన రూపకర్త వారి ఆధ్వర్యంలో 27/1/2025న జీవన సంస్మరణలు మరియు హోమం నిర్వహించడం జరిగింది. ఆత్మబంధువులందరికీ ఆత్మ పరిణామాలు. ఈ రోజు జనవరి 27 ప్రతి సంవత్సరం ఈ విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం చంద్రమౌళేశ్వరం మెర్కబా జ్ఞాన మందిరం నందు, ఇది అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలంలో ఉంది. ఈ మల్లాం గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరము జనవరి 27వ తారీఖున జీవన సంస్కారాలు హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జీవన సంస్కారాలు హోమాలు ఏంటంటే, కొత్తగా పెళ్లైనటువంటి దంపతుల్ని కూర్చోబెట్టి పెళ్లి నాటి మంత్రాలు, వాటి యొక్క అర్థాలు, అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు పిల్లల్ని కావాలి అన్నటువంటి వాటిపై అవగాహన కల్పిస్తుంటాం. యాక్చువల్ గా మనము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇట్లా కాకుండా ఒక వ్యాసుడు గాని, ఒక శ్రీకృష్ణుడు లాంటి బిడ్డలు గాని భూమి మీదకి రావాలి అనేటట్టయితే పెళ్లి అయిన వెంటనే సరి అయినటువంటి ఆలోచనతో ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటట్టే, యాక్చువల్ గా మనం తల్లి గర్భంలో పడేటువంటి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపమే మనం. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ పూర్తిగా వాళ్ళకి అవగతం అయ్యేటట్టు చెప్తాం. ఎందుకంటే ఇది సైన్స్. స్త్రీలో నెలలో ఒక్క రోజు మాత్రమే అండం రిలీజ్ అవుతుంది. డేట్ వచ్చిన దగ్గర 14వ తారీఖు 15వ తారీఖు ఈ 2 రోజుల్లో ఒక రోజు అండం రిలీజ్ అవుతుంది. అందుకని మనం ఏమంటామంటే, ఆ 14వ తారీఖు అటు 2 రోజులు ఇటు 2 రోజులు, అంటే మొత్తంగా 5 రోజులు మీరు తీసుకుని ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనేటప్పుడు మీకు ఎటువంటి బిడ్డలు కావాలన్నటువంటి ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనతో మీరు ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొనండి. మంచి సంతానాన్ని ఈ విశ్వానికి అందించి ఒక కృష్ణుడు లాంటి, ఒక వ్యాసుడు లాంటి మహానుభావుల్ని కానీ మీరు కూడా అందించడానికి ఏకైక అవకాశం మీకు మాత్రమే ఉంది. వాటి కొత్తగా పెళ్లైనటువంటి దంపతులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని, అదే విధంగా వారు కొత్తగా పెళ్లిన ఎక్కడైనా సరే ఈ 5 రోజులు సరి అయినటువంటి ఆలోచనతో ఉంటూ ఈ సృష్టి యజ్ఞంలో పాల్గొని ఉన్నతమైనటువంటి భవిష్యత్తు గలటువంటి భూమిని క్రియేట్ చేయాలని మా యొక్క ఉన్నతమైన ఆత్మల భూమి మీదకి రావడం కోసం మేము ఈ సాధనని చేస్తున్నాం. ఈ సాధనలో భాగంగా ఒక భద్రాచలంలో వచ్చినటువంటి ఒక జంట, ఒక మెడిటేటర్స్, వారికి కూడా ఇక్కడ వివాహం ఈ రోజు జరిపిస్తున్నాం. కాబట్టి ఇది అంతా కూడా మేము మాస్టర్స్ ఇచ్చినటువంటి, భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా, ప్రసాదంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సామూహిక జీవన సంస్మరణలు హోమములు ప్రతి సంవత్సరం జనవరి 27వ తారీఖున నిర్వహించుట జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకత, నూతన దంపతులుగా మారినటువంటి ఒక కొత్త జంట ఈ ప్రాంగణంలో వివాహం చేసుకున్నారు. వారు శ్రీ భాస్కర్, శ్రీనిజ, భద్రాచలం వాస్తవ్యులు. 1.5 year తర్వాత మళ్ళీ వెడ్డింగ్ చేసుకున్నట్టు ప్రతి కార్యక్రమం కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరిపించారు. ఎంతో చక్కగా అనిపించింది, ప్రశాంతంగా. అండ్ జ్ఞానమందిరానికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, మార్నింగ్ కూడా ఒక స్వామీజీ వచ్చారు, అతను కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ తరానికి అర్థమయ్యేలా కొంచెం హ్యూమర్ కూడా యాడ్ చేసి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ థింగ్. మ్యారేజ్ అనేది మనం హడావిడిలో ఎప్పటికప్పుడు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే హడావిడిలో ఎవరు అంత ఏమంటారు సంస్కారాలు అవి అంత పట్టించుకోరు. బట్ ఈ విధంగా కొత్త జంటలకి ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా హస్బెండ్ వైఫ్ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రతి దానికి అర్థాలు చెప్పి చేయించడం అనేది చాలా నచ్చింది. అది కూడా సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నమాట. మార్నింగ్ ఒక జంటకి పెళ్లి అయింది. అక్కడ కూడా ఒక మేడం చెప్పారనమాట, నాకు ఆడపిల్లలు లేరు కానీ నాకు చాలా ఇష్టము ఆడపిల్లలు అంటే, ఎవరైనా వెళ్తుంటే చక్కగా చూస్తాను. అండ్ ఈ అమ్మాయికి నాకు కన్యాదానం చేసే అవకాశం వచ్చింది చాలా. అండ్ తర్వాత డాక్టర్ గారు అండ్ వాళ్ళ వైఫ్ అబ్బాయి తరపున కూర్చున్నారు అని చెప్పారు. చాలా చాలా బాగా అనిపించింది. ఇది కూడా మూల కారణం ఏవో ఆనంద్ కుమార్ గారు, దీనికి సృష్టి అతనే. ఇలా ఏమి ఆశించకుండా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మ్యారేజ్ జరిగి ఇప్పటికి 9 months అయింది. బట్ ఈ తక్కువ టైమ్ లో మళ్ళీ ఇంకొకసారి ఇంత లైక్ వేదిక్ పర్సన్, లైక్ ఈ ఎన్వైరన్మెంట్ లో ఒక హోమం గానీ, లేకపోతే ఒక అగైన్ మ్యారేజ్ ఎన్వైరన్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ నా మ్యారేజ్ టైమ్ లో నేను చాలా మిస్ అయ్యా ఇలాంటివన్నీ, లైక్ అన్ని హడావిడిగా అయిపోవడం. బట్ ఈ ఎన్వైరన్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ పర్పస్ తో అయింది. సో నాకు అది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మ్యారేజెస్ లో వచ్చేసరికి చాలా మంది ఏ మీనింగ్ అది కూడా తెలీదు. సో ఇక్కడ ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ గో బిహైండ్ మ్యారేజ్ అనేవి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ప్రీవియస్ వన్ చెప్పినట్టు ఇట్స్ రియల్లీ సెల్ఫ్లెస్ లైక్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఫర్ కిడ్స్ ఆల్సో లైక్ చాలా సజెషన్స్ ఇచ్చారు. డాక్టర్ గారు చెప్పింది నిజంగా చాలా ప్రాక్టికల్ గా చెప్పారు అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. ఒక కార్యక్రమానికి నేను విశేషంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ చాలా నీట్ గా చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా నచ్చింది. ఇదే కార్యక్రమం మళ్ళీ మీ అటెండ్ అవడానికి 100% ట్రై చేస్తాము. నేను ఆనందరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెటింగ్ అన్ ఈవెంట్ లైక్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. వివాహం యొక్క విశిష్టత, పెళ్లినాటి ప్రమాణాలు మరియు దాంపత్య జీవన విధానం అన్నది ఎలా ఉండాలి అనే అంశాలపై వేద పండితుల చేత వివరాలిస్తూ హిమాలయ గురువుల చేత
ఆశీర్వచనాలిప్పిస్తూ ఈ హోమాన్ని పూర్తి చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దివ్య ఆత్మను భూమిపైకి తీసుకురావడానికి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ప్రధానమని వచ్చిన ప్రముఖ అతిథులు శ్రీ సుమిత్ర ఆనంద సరస్వతి మాతాజీ, ప్రణవానంద ఆశ్రమ నిర్వాహకులు మరియు శ్రీ శ్రవణ చైత్యానంద చిన్నస్వామి, ఉత్తర పీఠాధిపతులు, హిమాలయ గురువాళ్లు మరియు డాక్టర్ వరప్రసాద్ గారు, విశాఖపట్నం వాస్తవ్యులు సందేశం ఇచ్చుట జరిగింది. వారి యొక్క జీవితాన్ని తరింపు చేసుకోవాలనే ఆలోచనతో ముందుగా వివాహం అనేటువంటిది ప్రతి ఒక్క జీవితానికి కూడా ప్రారంభ దశ కాబట్టి దానికి వివాహం అంటే ఏమిటో, వివాహం జరిగిన తర్వాత ఏ రకంగా మనం జీవించాలో, సంతానం కలిగేటప్పుడు వారిని ఏ రకంగా మనం పెంచాలో దానికోసం కూడా వారు మంచి యొక్క కార్యక్రమాలు చేస్తూ, అలాగే పుట్టిన పిల్లల కోసం కూడా సరస్వతి యజ్ఞం వంటి యొక్క కార్యక్రమాలు చేస్తూ, అక్షరాభ్యాసాలు కూడా చేస్తూ, మరి అది కాస్త పోయిన తర్వాత గర్భిణీ స్త్రీల కోసం కూడా పుట్టే సంతానం మంచివారు కావాలని చెప్పి ఇలా ప్రతి విషయాన్ని కూడా ప్రతి మనిషికి కూడా ఆ యొక్క ధర్మ సూక్ష్మాలు తెలియజెప్పాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఈ రోజు ఈ యొక్క వ్యవస్థని, యొక్క ఆశ్రమాన్ని చూడడం చాలా సంతోషమైంది. అందుకు ఇవాళ ప్రతి మనిషి కూడా పుట్టిన దానికి కారణం ఉంటుంది. ఏ వ్యక్తి కారణం లేకుండా పుట్టుడు, కానీ ఆ కారణాన్ని తెలుసుకున్నవాడు చరిత్రలో మిగిలిపోతాడు. కారణాన్ని తెలుసుకోకుండా వికేలిగా బ్రతికే వారు అందరూ కూడా ఆ మట్టిలోనే భూస్థాపితం అయిపోతారు. కాబట్టి ఈ రోజు మనం ఆకుల ఔషధాన్ని చూస్తున్నాం, రాతిలో దైవాన్ని చూస్తున్నాం, లోహంలో ఆభరణాన్ని చూస్తున్నాం, కానీ సాటి మనిషిలో మనిషిని గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ మానవత విలువల్ని మరింత పెంచగలిగితే ఈ సమాజం ఇంకా వైభవపేతంగా ఉంటుందన్న ఆలోచనతో చక్కగా ఆనంద్ కుమార్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ, సహకరిస్తున్న వారందరూ కూడా పేరు పేరును ఆశీర్వదిస్తూ ఇంకా గొప్ప స్థితిని అందుకోవాలి, ఆ ఆశయాలు ఇంకా కూడా ఉద్దీపన చెంది ఈ సమాజం పట్ల ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే దశగా ఇవన్నీ పనికి రావాలి, ఉపయోగపడాలని చెప్పి ఆ ధారణా శక్తిని కూడా ఇక్కడ అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇష్టాయిష్టాలతో బ్రతకడం అని ధర్మాధర్మాలు తెలుసుకొని బ్రతికితే ప్రతి జీవితం ఆనందంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శోభాయమానంగా స్త్రీ నట్టింట ఉంటే ఆ ఇంటికి అందం, ఆనందం, ఐశ్వర్యం, ఉల్లాసం, అదృష్టం ఇంకెన్ని చెప్పున్నా మరి ఆ స్త్రీ ధ్యాని అయితే మరి ఆ ధ్యాని అవ్వాలి అని ఇక్కడ 2012 లోనే ఆనంద్ కుమార్ గారితో మేము అణువులతో మాట్లాడడం, కణాలతో మాట్లాడడం అనేది ఒక చక్కటి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ ని తెలుసుకున్నాము. మరి అది తెలుసుకుని సాధన చేయడానికి ఇలాంటి ప్లేస్ లో మేము ఎన్నో సార్లు రావడం జరిగింది. ఈ మెర్కోబా యొక్క శక్తిని తీసుకోవడం జరిగింది. మాకుండే ఆనందాల్లోని, బాధలో, అన్నిట్లో కూడా ఈ యొక్క శక్తిని తీసుకొని ఎంతో అద్భుతంగా మేము తీసుకొని దాన్ని ఆనందాన్ని పొందాము. మరి ఈ యొక్క దాంతో ఇక్కడ వివాహంలో ఏంటంటే మెయిన్ గా ఈ కాబోయే పిల్లల తాలూకా వేడుకలన్నీ జరగాలి అంటే ఆ కణాలు వాటితో మాట్లాడుతూ చేయాలి అని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. దీన్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నాము. మరి ఇంకా మన మాస్టర్స్ అందరూ వీటి కోసం వివరించారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ ప్రాంగణానికి రావడం నేను ఇదే మొట్టమొదటిసారి. చాలా అద్భుతమైన ప్రాంగణం, ప్రకృతి నడుమ వన వృక్షాల మధ్యలో చాలా చక్కటి ప్రాంగణంలో ఇది ఏర్పాటు జరిగింది. గత 5 సంవత్సరాలుగానే జీవన సంస్కార కార్యక్రమం అనేది చేస్తున్నారు వాళ్ళు. ఇది 6వ సంవత్సరం. ఈ రోజు కూడా 50 మంది జంటలకు వివాహ మహోత్సవాన్ని జరిపించారు. అలాగే సాంప్రదాయబద్ధంగా, సనాతన ధర్మబద్ధంగా వివాహ సంస్కారం జరిగింది. ఈ రోజు అగ్ని సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో మెటీరియలిస్టిక్ వరల్డ్ లో లాగా ఒక ప్రాక్టికాలిటీ లాగా జరుగుతున్నటువంటి వివాహ బంధాలలో కాకుండా మన సాంప్రదాయం ప్రకారము, సనాతన ధర్మం ప్రకారము అసలు వివాహానికి ఎంత అర్థం ఉంది, వివాహ బంధంలో బంధించబడడానికి కారణాలు, వాళ్ళు ఇరువురు కలిసి చేయవలసినటువంటి ఆ జీవన ప్రయాణము, వేసే 7 అడుగులకి ప్రతిదానికి అర్థము, అలాగే పాణిగ్రహణం అంటే చెయ్యి కలపడం అంటే ఏమిటి, వరమాలలు ధరించడానికి ఉన్నటువంటి ఆంతరార్థము, ఇవన్నీ చెప్తూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆనంద్ గారి ఆధ్వర్యంలో. దానిలో సప్తపది వధూవరులు వేసేటువంటి 7 అడుగులకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చెప్తూ మంత్రోచ్చారణతో వాళ్ళతో 7 అడుగులు వేయించేటువంటి కార్యక్రమంలో నేను ఒక భాగమైనందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. అలాగే దంపతులుగా అయిన తర్వాత వాళ్ళు సృష్టికర్తలు అవుతారు. తర్వాత తరాన్ని సృష్టించేటువంటి వీళ్ళు యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, వాళ్ళ శరీరాన్ని దేవాలయంగా ఎలా చూసుకోవాలి, ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఈ దృక్పథానంతటిని కూడా వాళ్ళకి ఇక్కడ నేర్పబడుతుంది. ఆ పరంగా వాళ్ళు ఏదైతే యజ్ఞ కార్యక్రమం, సృష్టి యజ్ఞం అంటారు దీన్ని, ఆ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే ముందు 5 రోజులు కూడా వాళ్ళు ఎటువంటి భావాలతోనూ, ఆహార నియమాలతోనూ, యోగ క్రియలతోనూ, శ్వాస క్రియలతోనూ ఆధ్యాత్మికమైనటువంటి మానవుల్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి వాళ్ళు ఎలా ప్రయత్నం చేయాలనే దాని గురించినటువంటి సబ్జెక్ట్ ని ఇక్కడ అందించడం జరుగుతుందండి. సో అందులో భాగంగా మేము ఈ రోజు అంతా ఇక్కడికి వచ్చాము. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గత 12 ఏళ్లుగా ధ్యానం చేస్తూ ఉండేవారని, ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవారని. అట్లా ధ్యానం చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ఒక కాంతి మెర్కోబా అనేటువంటిది ఈ ప్రాంగణంలో దిగడం జరిగింది. అది హాస్టల్ గా గమనించిన తర్వాత దానికి ఫిజికల్ గా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక ఫిజికల్ స్టేటస్ ఇచ్చినటువంటి ఒక గొప్ప నిర్మాణము మెర్కబా నిర్మాణం ఇది. తదుపరి అనేక మంది మాస్టర్స్ రావటం, అలాగే హిమాలయాల నుంచి అనేక మంది యోగులు
వాళ్ళు ఫిజికల్ గా రావడం, ఆస్ట్రల్ గా రావడం, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. తద్వారా ఇక్కడ ప్రపంచంలో ఇంతవరకు లేని విధంగా ఇక్కడ ధ్యానాన్ని ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో మాకు 108 ఆనంద్ కుమార్ గారు, మా టీం బృందం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే పంచభూతాలతో కూడినటువంటి ధ్యానం అనేటువంటివి ఈ ప్రాంగణంలో మనం ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం జరిగింది. తద్ఘనంగా అక్కడ ఉయ్యాలు ఉంటుంది. ఆ ఉయ్యాలలో వాయు అనుసంధానంతో ధ్యానం, ఇది అగ్ని అనుసంధానంతో యజ్ఞక్రతువులో ధ్యానం, అట్లాగే ఇంట్లో కిందని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భూచక్రంతో ధ్యానం, అట్లాగే ఆకాశంతో అనుసంధానమైనటువంటి ఆ మెర్క్యూబాలో ధ్యానం, అట్లాగే ఆ వెనక పక్కన ఒక ట్యాంక్ నిర్మాణం చేసి అందులో జలముతో కూడినటువంటి ధ్యానం, ఇట్లా పంచభూతాలతో ధ్యానం చేపిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తులను ఆవాహనం చేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే విధంగా ఇక్కడ అన్ని కూడా ఒక సైంటిఫిక్ సిస్టమ్ లో అన్ని కూడా మనం సమకూర్చబడింది. కాబట్టి ఎక్కడి నుంచైనా అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, అన్ని కూడా ఉచితంగా ఉంటాయి. కాబట్టి సరువులు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి సంకల్పం మాది. కాబట్టి అందరూ కూడా దయచేసి చక్కగా దీన్ని ఉపయోగించుకుంటారని ఆత్మమిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాం. నా పేరు కేఎస్ఎల్ మూర్తి. నేను యోగా మాస్టర్ని తుని నుంచి వచ్చాను. యోగాలో రీసెర్చ్ చేస్తున్నాను. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, అనారోగ్యాలు రాకుండా ఐశ్వర్యవంతంగా ఆరోగ్యంగా జీవితం అంతా భగవంతుడు ఇచ్చిన మన ఆయుష్ని పరిపూర్ణంగా ఆనందంగా అనుభవించాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాటి మీద నేను రీసెర్చ్ చేస్తాను. ఏ మెడిసిన్ అవసరం లేకుండానే అసలు వ్యాధులను తగ్గించుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే భాగంలో మేము ఇక్కడ క్లాసులు కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. యోగా సెమినార్స్ అవి వేరే కంట్రీస్ నుంచి వాటి నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మాకు ఈ ప్లేస్ చాలా బాగుంది అనేసి అప్పుడే గత 10 ఏళ్ళుగా ప్రతి ఏడాది 1-2 క్లాసులు కండక్ట్ చేయడం, అలాగా ఈ సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఆనంద్ కుమార్ గారిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేస్తున్నారు సింహాచలం దేవస్థానంలో. ఆయన తాలూకు ప్రోద్బలంతో ఈ సంస్థ ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇందులో ప్రతి ఏడాది జనవరి 27న ఈ కొత్తగా నూతనంగా పెళ్లైన దంపతులకి ఒక పూజా విధానం, సైంటిఫిక్ గా పూజా విధానం ఉంటుంది. దాంట్లో చేసే ప్రక్రియలకి వాళ్ళకి మంచి పిల్లలు పుట్టడం, వాళ్ళు బలంగా చాలా రకాలుగా మానసికంగా, శారీరకంగా, ఆత్మపరంగా బలంగా ఉండి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతూ దేశానికి కూడా ఉపయోగపడేలాంటి సంతానం కలగడానికి ఒక అద్భుతం ప్రక్రియ ఇక్కడ చేస్తారు. ఆ భాగంగా ఈ రోజు ఆ జంటలందరినీ కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళలో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని ఎలా రిమూవ్ చేసుకుని ఒక కొత్త మంచి అందమైన పిల్లలకి ఎలా ఆహ్వానం పలకాలి దాని మీద వాళ్ళకి సెమినార్ ఇవ్వడానికి నేను నిర్వహించాను. గత 10 సంవత్సరాలు బట్టి ఈ సంస్థ మంచి అనుబంధం ఉంది. అద్భుతమైన వాతావరణం, చుట్టూ కొండలు, పచ్చని చేలు, ఎక్కడ దోమ ఉండదు, ఇక్కడ పొల్యూషన్ లేదు, అక్కడ మంచి వైబ్రేషన్స్. ఇలాంటి చోట ఒక రోజు హ్యాపీగా ఒక నైట్ అంతా ఇక్కడ హ్యాపీగా గడిపినా సరే మళ్ళీ బాడీ రీఛార్జ్ అయిపోతుంటుంది. అందుకే మా ఇన్స్టిట్యూట్ తరఫున క్లాసెస్ పెట్టుకున్నప్పుడు జనరల్గా 1 వీక్ 3 days 1 week అలాగా 1 day అలా క్యాంప్స్ అన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. గోవా జ్ఞాన మందిరం ఈ రోజు నేను రావడం జరిగింది. ఇదే మొదటిసారి. ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో 50 మందికి వివాహ మహోత్సవాలు జరిపి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. నాకు ఇక్కడికి రావడం వల్ల చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. అందరికీ నమస్కారం. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. For more updates, please subscribe and share V Talk TV.